ఒక 4, 5 నెలల క్రితం ఒక పెద్దామె మన షాప్‌కొచ్చింది. తెలిసిన మనిషే. వచ్చి మీ వీడియోలు చాలా బాగుంటాయండి. నేను చూస్తూ ఉంటాను. ఆమె వయసు 55 సంవత్సరాలు ఉంటాయి. దాదాపు 55, 56 ఉంటది కావచ్చు. అయితే ఏమందంటే చాలా బాగుంటాయి మీ వీడియోలు. మీరు ఎన్నిచ్చిన రైల్వే సమాచారం గానీ, వేరే విషయాలు గానీ బాగుంటాయని చెప్పింది. లాంగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారట ఆమె. షార్ట్ వీడియోలు కాకుండా. బాగుంది అని అన్నది. అప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఈమె నా వీడియోలు ఈమె చూస్తుందా? ఆమె ఏజ్ చూస్తేనో 55 ఉంది. చేతిలో ఫోన్ ఉంది అనిపించింది. ఓకే, పర్లేదు. అంటే నేను ఏదో చెప్తా అనే ఆతృత ఆమెలో కనిపించింది. ఏదో విషయం చెప్తాడు, ఆన్ చేస్తే ఏదో వస్తుంది, ఏదో కంటెంట్ చిన్నది ఉంటుంది అనే ఒక నమ్మకం అనేది ఆ 55 సంవత్సరాల ఆమెకు కలిగిందంటే చాలా సంతోషం. ప్రతి ప్రేక్షకునికి నేను చెప్పేది ఏంటంటే, నా వీడియోలు చూడండి. ఇక నుండి కొత్త కంటెంట్తోని కొత్త రూపంలో వద్దామని ఒక థాట్ అనేది నాకు వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలు కొన్ని చేసిన, కానీ మిగిలినవన్నీ చాలా సందర్భాలలో అన్నీ మామూలుగా పాటలు, చిన్న చిన్న జోకులు అవన్నీ చూసి కొంచెం ఎవరికైనా కొంచెం బోర్గా ఉంటుంది. మళ్ళీ ఇదివరకు చూసిన దాన్ని మళ్ళీ వేరే రూపంలో చూస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా నేను సొంతంగా కొన్ని వీడియోలు చేద్దామని ఒక ప్లానింగ్. అందుకే ఈ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దాదాపు ఒక 15 రోజులు అవుతుంది సరిగ్గా వీడియోలు పెట్టక. అదే ఒక ప్లానింగ్ తయారు చేస్తున్నాను. అదేంటంటే నేనే సొంతంగా వీడియో తయారు చేయడం, క్రియేట్ చేసి కథ అది ఏంటి, దాని కంటెంట్ ఏంటి అనేది కొత్తగా అందియాలనేది నా ఆలోచన, థాట్. నాకున్న టాలెంట్ ఏంటి అనేది మీకు కొంచెం ఐడియా రావాలి కాబట్టి దానికోసమే ఈ ఫస్ట్ వీడియో చేస్తున్నాను. ఇది ఏంటంటే నేను పుట్టుడు ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణపురంలో పుట్టాను. 10th వరకు నేను మంచిర్యాలలో చదువుకున్నాను. డిగ్రీ కూడా మంచిర్యాల డిగ్రీ కాలేజ్లో చేశాను. డిస్కంటిన్యూ ఒక సబ్జెక్టు అది అయిపోయిన తర్వాత నేను చేయలేకపోయాను. ఇంటర్ చదవలేదు నేను. అయితే నేను స్కూల్లో చదువుకున్నప్పుడే పాటలు పాడడం, మిమిక్రీలు చేయడం, డాన్స్ చేయడం, ఇట్లా కొంచెం ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేసేవారు. మిమిక్రీ కూడా చేసేవాడిని నేను చిన్నగా, అంటే అంత పెద్ద కాదు, చిన్న మిమిక్రీ చేసేవాడిని. నాకు సాంగ్స్ పాడితే అప్పట్లో దండోర సినిమాలో ఒక పాట ఉంటుంది, కొండల్లో కోయిల పాట పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలనే పాటకి సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. అప్పుడు నేను 9th, 10th అంత ఐడియా లేదు ఆ కాలంలో. అది నేను ఎక్కువ తర్వాత నేను జర్నలిజం చేద్దామని డిగ్రీ అయిపోయినాక డిగ్రీ డిస్కంటిన్యూ చేసినా, కానీ జర్నలిజం చేయాలనే నా ఆలోచన. ఏదైనా రిపోర్టింగ్ చేయాలని 2-3 ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ అయినా. కాకపోతే అక్కడ కూడా అలా ఉంటుందని ఊహించలేదు. కాకపోతే అక్కడ నుండి మర్రిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా రికమెండేషన్లు ఆ కాలంలోనే, అప్పుడు 2004 కన్నా ముందు ఆ కాలంలో రికమెండేషన్లు, లేకపోతే పలుకుబడి 4 ఇప్పించుకోవడం. జర్నలిజంలో కూడా ఇట్లాంటివి ఉంటాయా అని అప్పుడు తెలియదు నాకు. ఇక అది నడిచింది. తర్వాత నేను 14 సంవత్సరాలప్పటి నుండి న్యూస్ పేపర్ ఎక్కువ చదువుతాను. నేను వార్తా విషయాలు ఏదైనా కొంచెం దాని మీద అవగాహన ఉన్న, రాజకీయంగా కొంత అవగాహన ఉన్నదని అనుకుంటున్నాను. ఓకే, మీకు కొత్త కంటెంట్ ఇవ్వాలనేది నా థాటు. అందులో ఎక్కువ ఏం సబ్జెక్ట్ ఉంటాయి చాలామంది అడుగుతున్నారు, మీరు ఏ కంటెంట్ మీద మీరు చేస్తున్నారు అంటారు. కామన్గా అయితే ఇంతవరకు సాంగ్స్ ఎక్కువ వాడాను. సాంగ్స్ను కంటెంట్, కొన్ని న్యూస్ కూడా చెప్పాను. ఒకటి 21 రోజుల్లో మనిషి శక్తి ఏమిటో ఉంటుంది అని చెప్పాను. అదొకటి నాకు బాగా నచ్చింది. తర్వాత మనిషి జీవితం విలువ ఎంత అని చెప్పాను. అట్లాగే 2-3 మంచిగా ఉన్నా కూడా కొన్ని న్యూస్ లాగా ఉన్నాయి. అవి కొందరికి నచ్చినాయి, కొందరు నచ్చకపోవచ్చు. ఇక నుండి కొంత వేరే రకంగా మీకు ప్రతి ఒక్కటి ఫస్ట్ ఏమిటంటే మీకు కొంత సమాచారాన్ని అందిస్తాను. ఈ విషయం ఇలా ఉంటుందా అని తెలియజేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. దాంతోపాటు రేపటి సమాచారం అదొకటి కంపల్సరీ ఫాలో చేస్తాను. ప్రతిరోజు కాకుండా కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి చెప్తూ ఉంటాను. ఒక విషయం ఇది ఇలా ఉంటుంది, ఇది ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది ఇక్కడ, అదే చెప్పే ఆలోచన ఒకటి నాకు వచ్చింది. దాన్ని బట్టి నీకు ప్రతి విషయం గురించి చెప్తాను. ఇప్పుడు మొన్న ఒకటి కాజీపేట ఎక్స్ప్రెస్ గురించి చెప్పాను, ట్రైన్, అట్లా చెప్తూ ఉంటాను.
ఓకే. రెండోది రాజకీయం. రాజకీయం అంటే నాకు చాలా ఇష్టం. పేపర్ చదువుతున్నాను. దాదాపు 15 సంవత్సరాల వయసు నుండే పేపర్ చదవడం నాకు అలవాటు. రాజకీయం అంటే చాలా ఇష్టం. కానీ రాజకీయంగా మనకు జయప్రకాష్ నారాయణ అంటే చాలా ఇష్టం. కానీ రాజకీయంగా ఎదగాలంటే ఎన్ని చిక్కులు ఉన్నాయో అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. రాజకీయం అంటే ఏందని దాని గురించి సబ్జెక్ట్ గురించి మీకు వివరంగా చెప్తాను. ప్రతి స్థానికత అంటే ఒక స్థానికంగా ఉండే గ్రామ సర్పంచ్ ఎన్ని విధులు ఉంటాయి, ఆయన ఏం పని చేస్తాడు అనే విషయాల గురించి కూడా మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అట్లా ప్రతి రాజకీయం గురించి తెలియజేస్తాను. అలాగే కొన్ని సినిమా విషయాలు. నాకు పేదరికం, కులం, మతం, జాతి ఇవంటే చాలా ఇష్టం. ఇంకా కూడా బీహార్లో అసలు మీకు తెలుసో తెలియదో, బీహార్లో ఎలా ఉంటుందంటే కుల వివక్ష. అటుపక్క ఒక వర్గానికి, ఇటుపక్క ఒక వర్గానికి టీ కప్పులు ఉంటాయి. ఆ కప్పు తీసుకొని ఆడనే తాగి ఆ కడిగి పెట్టిపోవాలి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి ఒకసారి చెప్పుకుంటాం అప్పుడప్పుడు మనం 75 సంవత్సరాలు అయింది, 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాలు అయినా కూడా ఇంత కుల వివక్ష అనేది పోకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇలాంటి విషయాలతో మరిన్ని విషయాలతో ముందుకు వస్తాను తప్పకుండా. కులము, జాతి, వర్ణము, ఇప్పుడు ఒకటి బీసీ నినాదం తయారైంది అట్లాగే వైద్యానికి సంబంధించిన విషయాలు. విద్య అంటే చాలా ఇష్టం నాకు. అది ఎక్కువ మందికి తెలంగాణలో అందించాలనేది నేను దాని మీద కూడా 2-3 వీడియోలు చేశాను. ఇంకా కొన్ని వీడియోలు చేస్తాను. ఆరోగ్యం అవి చేయడం ఖచ్చితంగా. కంటెంట్, సందేశం, విషయం, సారాంశం ఉండేటట్టు ప్రతి వీడియోలో తప్పకుండా చూస్తాను, తప్పకుండా మీకు అందిస్తాను. అలాగే కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. మీకు కూడా కామెడీ వీడియోలు కామెడీ రూపంలో కామెడీ రూపంలో కూడా అందిస్తూ ఉంటాను. జీవితం, మానవ సంబంధాల గురించి ఎప్పుడు మనిషి ఎంతకాలం బతకాడో తెలియదు కాబట్టి దాని గురించి ఎప్పుడు దాని ఉండాలి. న్యాయం, రక్షణ గురించి కూడా నాకు తెలిసినవి మీకు తప్పకుండా తెలుసు. ఇక నుండి ప్రతిదీ సొంత వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని రోజులు అనుకున్నాను, ఒక 100 రోజులలో ఇన్ని వీడియోలు చేయాలని. ఇంకా దానికోసమే కొంచెం కసరత్తు చేస్తున్నాను. ఏ విధంగా మీ ముందుకు వచ్చి మీ మనసును జయించాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాను. తప్పకుండా నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ కారణం వచ్చేటివన్నీ నా సొంత వీడియోలు కాబట్టి కంపల్సరీ కామెంట్ చేసి బాగుంటే బాగుంది, ఇక్కడ బాగలేదు, ఇది విషయం మనకు సంబంధం లేదు అనే విషయాన్ని నాకు తెలియపరచండి మీ కామెంట్ ద్వారా. నేనేమి అనుకోను. బాగున్నా బాగలేకపోయినా నేను స్వీకరిస్తాను. దానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించే ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత వరకు సొంత వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడక్కడ కొన్ని తప్ప డబ్బింగ్ వీడియోలు ఒకటి కొన్ని చేయాల్సి వస్తుంది కావచ్చు, చేస్తాను. సాధ్యమైనంత వరకు ఒక 100 రోజులు చేద్దామని ఒక ప్లానింగ్ ఉంది. మరి ఎన్ని రోజులు చేస్తానో తెలియదు. ఇంకా ఎన్ని వీడియోలు చేయాలనేది ఇంకేం ప్లాన్ చేయలేదు. కొన్ని మాత్రం ఇలా ఉంటే బాగుంటుంది, ప్రతి విషయాన్ని మాత్రం తెలియపరుస్తాను. అది ఏ రూపకంగా వస్తుంది, మరి ఏ రకంగా చేస్తే మీ మనసుని ఎప్పించగలనని ఆలోచించి తప్పకుండా దాని ప్రయత్నం చేస్తాను. ఓకే. అన్నిటికీ నేనే ఇక నుండి రాసే కథలు, కథనాలు, కెమెరా, ఎడిటింగ్ అన్ని పనులు చేసుకొని రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను ఒక్కొక్కటి మీకు ఇస్తూ ఉంటాను. మీరు దాన్ని చూసి దానికి సంబంధించిన కామెంటు ఏ రకంగా ఉంటే బాగుంటుందని తప్పకుండా తెలియజేయండి. సిటిజన్ శ్రీనన్న యూట్యూబ్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదేవిధంగా నాది ఫేస్బుక్ ఉంది, ఎల్కపల్లి శ్రీనన్న అని ఉంటుంది. దానిలో కూడా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా దానిలో కూడా వీడియోలు పెడతాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.